ఇవాళ హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్లనున్నారు. గత కొన్ని రోజులుగా భుజానికి గాయం కావడంతో విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్ కి ఇవాళ కిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. గాయం కారణంగా కొంతకాలంగా ఎన్టీఆర్ షూటింగ్లకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సర్జరీ తర్వాత ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ఎన్టీఆర్ కార్యాలయం తెలిపింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఎన్టీఆర్ కి ఈ రోజు చికిత్స జరగనున్నట్టుగా తెలుస్తోంది. సో అసలు డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు నేడు భుజానికి శస్త్రచికిత్స అయితే జరగనుంది. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు ఈ సర్జరీ అయితే నిర్వహించనున్నారు. అయితే భుజానికి గాయం కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స చేయాలంటూ కూడా ఇప్పటికే నిర్ణయించారు. అయితే జూలై 27న జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఆయన టీం కూడా వెల్లడించింది. గాయాన్ని పరిశీలించిన వైద్యులు తొలుత 6 నుంచి 8 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలంటూ కూడా ఆయన అయితే సూచించారు. అనంతరం వైద్యులు సమగ్ర పరిశీలన తర్వాత సర్జరీ అవసరమని కూడా నిర్ణయించారు. అయితే ఎన్టీఆర్ కు చికిత్స అందిస్తున్న వైద్య బృందం డాక్టర్ జె మధుసూదన్ రావు అలాగే డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి ఉన్నట్లు ఆయన టీం గతంలోనే తెలిపింది. అయితే గాయం విషయంలో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పూర్తిగా కోలుకునేందుకు వైద్యులు సూచనలు పాటిస్తున్నట్లయితే తెలిపారు. అయితే ఇప్పటికే అంటే కిమ్స్ ఆసుపత్రిలో అంటే ఈ రోజు భుజానికి శస్త్రచికిత్స చేయనున్నట్లు కూడా ఆయన టీం కూడా అధికారికంగా వెల్లడించింది. సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి, రికవరీపై తదుపరి వివరాలను వెల్లడిస్తామంటూ కూడా తెలిసింది. అయితే అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా సహకరించాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళ టీం కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చిత్రంలో బిజీగా అయితే ఉన్నారు. అయితే ఏదైతే గాయం షూటింగ్ సమయంలో జరిగిందా అనే విషయాన్ని ఇంకా ఆయన టీం అధికారికంగా వెల్లడించలేదు, కానీ అందువల్ల గాయం సినిమా షూటింగ్ లోనే జరిగిందని అయితే సర్జరీ అనంతరం వైద్యుల సూచనల మేరకు ఎన్టీఆర్ విశ్రాంతి అయితే తీసుకున్నారు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత తదుపరి షూటింగ్ లోని అలాగే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా అభిమానులు కూడా ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని కూడా ప్రస్తుతం ఆకాంక్షిస్తున్నారు. రైట్, థాంక్యూ కుమార్.